కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మండిపడ్డారు. చిత్తూరు పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూటమి ప్రభుత్వంలో నాయకులు అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా కూడా నకిలీ మద్యాన్ని ఫ్యాక్టరీలు పెట్టి అదొక కుటీర పరిశ్రమలాగా దాన్ని డెవలప్ చేసి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ నకిలీ బ్రాండ్లని ఒరిజినల్గా ఎలా ఉన్నాయో అలాగా వీళ్ళు తయారు చేసి తక్కువ రేటుకి తయారు చేసి చౌకబారు మద్యంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా వీళ్ళు అమ్ముతున్నారంటే దీనికి మూల కారణం చంద్రబాబు గారే. ఆయన యొక్క అత్యాశ, ఆ యొక్క అవినీతి తనంతో డబ్బులు సంపాదించిన ఒక ధ్యేయంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నకిలీ మద్యాన్ని ఏరులై పాలిస్తారు.